అందరికీ జై శ్రీరామ్. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు. ఈ మాట మనందరికీ తెలుసు కదా! కానీ ఆశ్చర్యంగా కొంతమంది డాక్టర్ల విషయంలో ఇది నిజమవుతోంది. ఎంతో గొప్ప చదువులు చదివి ఎంతో మందికి సేవ చేయాల్సిన వాళ్ళు బాంబు ప్లాన్స్ వేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఎందుకో అంత కష్టపడి డాక్టర్ల చదువులు చదివిన వాళ్ళు వాళ్ళ మెదళ్ళు ఎందుకో ఉన్మాదం వైపు పరిగెడుతున్నాయి. చదువు రాని వాళ్ళు నిరక్షరాస్యులేదో ఇట్లాంటి పని చేశారేమో అనుకుంటే, వాళ్ళు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు. పేదరికంలో ఉన్నారేమో, డబ్బుకు ఆశపడి చేశారేమో అనుకుందామంటే, అక్షరాల 4,00,000 నెలకు వాళ్లకు జీతం. పోనీ చిన్న పిల్లలు ఏదో చిన్న తప్పు చేశారు వదిలేద్దాం అనుకుంటే, వాళ్ళు పట్టుబడ్డప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ దాదాపు 3 టన్నులు. సరే, మామూలుగా మనం కాలేజ్ లాకర్స్‌లలో ఏం దాచిపెట్టుకుంటాం? మొబైల్సో, ఫైల్సో, ల్యాప్‌టాప్సో. కానీ వీళ్ళ లాకర్స్‌లో దొరికినయేంటో తెలుసా? గన్స్. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అసలు వీళ్ళిట్లా తయారవ్వడానికి ఎవరు కారణం అని ఆరా తీస్తే తెలిసిందేంటంటే, వీళ్ళను ఇట్లా తయారు చేసింది ఒక ఇమాం అని. ఇమాం అంటే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పి, మంచి మాటలు చెప్పి, వాళ్ళ భవితను బంగారుమయం చేయాల్సినవాడు. అంతేగాని ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల మెదళ్లలో ప్రాణాలు తీసే విషబీజాలను నాటి వాళ్ళను ఉన్మాదులుగా తయారు చేయడం ఎంతవరకు సమంజసం? దయచేసి అర్థం చేసుకోండి నా ముస్లిం సోదర సోదరీమణులారా, పిల్లలను బళ్లలో చేర్చి వదిలేయకండి. వాళ్లకు ఎవరు చదువు చెప్తున్నారు, వాళ్ళు ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు అని ప్రతి క్షణం అబ్జర్వ్ చేయండి. లేదంటే ఎవరో కొందరు చేసిన తప్పుకి అందరూ తల దించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా పోటీలు పడి మరీ ఇమాంలకు జీతాలివ్వడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడిక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ కార్యకలాపాలేంటి, ప్రతీదీ మానిటర్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. స్వామి వివేకానంద చెప్పినట్టు, మోసగాళ్ళు, వంచకుల ప్రభావంలో పడటం కన్నా మీరు నాస్తికులై మరణించడం మేలు. ఉపయోగించడానికి మీకు విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించడాన్ని నిరూపించండి. జై శ్రీరామ్.